శనివారం ఆదివారం సెలవులని 3-4 సినిమాలు వరుస పెట్టి చూసింది. ఇంటి పాటున లేకుండా పోయింది. మరి అలా ఏం పని ముంగటేసుకున్నదో ఏం వార్త పట్టుకొస్తున్నదో. రవలి ఓ రవలి ఏం చేస్తున్నావు? అనుకుంటేనే ఉన్నా. మళ్ళా బస్ ఎక్కినవా? సర్కారు నీకోసమే ఫ్రీ టికెట్ పెట్టినట్టున్నది. ఇగో ఇయే తగ్గించుకుంటే మంచిది. అయినా పుణ్యానికి వస్తే ఎగేసుకుంటే వెళ్ళిపోతారా? నీ ఓ కండక్టర్ అన్న, నువ్వు నాకు ఒక టికెట్ ఫ్రీ టికెట్ అని నాకు తెలుసు, కానీ నేను డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుంటా. ఇయ్యండి ఏం కాదు, డబ్బులు పెట్టి కొనుక్కుంటా. అయినా నాకు టికెట్ కొనే అంత స్తోమత ఉన్నది. పైసలు పెట్టే ప్రయాణం చేస్తా. అరే ఎక్కేదో అప్పుడో ఇప్పుడో ఫ్రీగా బస్ ఎక్కాలంటే నాకు ఎట్లనో అనిపిస్తున్నది. అందుకే టికెట్ తీసుకున్నా. పిసగిట్ల లేచిందా? లేడీస్ కు ఫ్రీ టికెట్ అయితే కొట్లాడి మరి పైసలు ఇచ్చి టికెట్ తీసుకుంటున్నది. అంతగానం పైసలు పుచ్చిపోతున్నాయి ఆ పిల్ల. నువ్వు ఆగుతావా జరా? ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. గమ్మునుండు నువ్వు. హాయ్ అండి, నమస్తే. ఫ్రీగా బస్ ప్రయాణం చేస్తే మంచిది అంటారా, లేకపోతే టికెట్ కొని ప్రయాణం చేస్తే మంచిది అంటారా? టికెట్ కొంటే బెటర్ కదా. టికెట్ కొంటేనే. ఈ ఫ్రీ టికెట్ చేయబట్టి ఆర్టీసీ నష్టంలో ఉన్నది. ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డు మీద పడేటట్టున్నారు. అందుకే ఆర్థికంగా లాభంగా ఉన్న కుటుంబాలు ఫ్రీ టికెట్ తీసుకుంటే మంచిదా, డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుంటే మంచిదా? మరి అవలేనా ఇంత ఆలోచించి మాట్లాడేది? ఓ రవలి, నీకు ఇట్లా ఎవరన్నా చెప్పిండ్రా, లేకపోతే నువ్వే మాట్లాడుతున్నావా? ఖమ్మం జిల్లాలకి అక్కలు ఆర్టీసీ భవిష్యత్తు కోసం అని చెప్పి టికెట్ తీసుకుందామని చెప్పి ప్రతిజ్ఞ చేసిర్రు. అంతేకాదు చిన్నపిల్లల కోసం పెద్దోళ్ళ కోసం స్పెషల్గా సీట్లు కేటాయించి వాళ్ళని గౌరవిద్దామని చెప్పి రాష్ట్రానికి మంచి మెసేజ్ ఇచ్చిర్రు. నేను కూడా ఆ అక్క బాటలనే నడుస్తా. అందుకే టికెట్ కొనుక్కున్నా. శభాష్ రవలి, ఇప్పటి వరకు నువ్వు చేసిన పనులల్లా ఇదే బెస్ట్ పని. మస్తు నచ్చినావు నాకు. ఐ లైక్ యూ. అంతే కదా అంజలి. ఖమ్మం అక్కలను చూసి నేను ఇన్స్పైర్ అయినా, నన్ను చూసి ఇంకొందరు ఇన్స్పైర్ అవుతారు. అప్పుడు ఆర్టీసీకి ఎంతో కొంత నష్టం అయితే తప్పుతుంది కదా, మంచి గిట్టుబాటు కూడా అవుతుంది. సర్కారు పెట్టిన ఫ్రీ పథకం పేదలందరికీ మస్తు లబ్ధి చేకూరుస్తుంది. అట్లనే ఈ అక్కల లెక్కన టికెట్ తీసుకునే స్తోమత ఉన్నప్పుడు తీసుకుంటే ఏమవుతుందని రవలి తీసుకున్న నిర్ణయం కూడా మంచిదే.